మనకు రకరకాల పూలు కనబడుతున్నాయి, కాయలు కనబడుతున్నాయి, కానీ దీన్ని దంచుకొని తాగితే రసం తాగితే కథ స్పాట్ డెడ్. దానికి దొరికినా చస్తారు. ఇంకో ఇది తునుకు చెట్టు మండ. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జంగల్ బాయ్ జేసీ. ఎట్లా దోస్తులు, నేనైతే కిరాకున్నా. ఇలా ముచ్చట ఏంటంటే తమ్ముళ్ళు చూశారు కదా, పరికి పండ్లు. సో పొద్దుగాలైతే అడవిలోకి అయితే సొర్రబడినాం. ఎందుకంటే పరికి పండ్ల కోసం. ఇక లేట్ ఎందుకు, పరికి పండ్లు అయితే ఎత్తులాడదాం. అంటే మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్, జనవరి స్టార్టింగ్లో వరకు అయితే ఫుల్ పరికి పండ్లు అవుతాయి. కొంచెం ఈసారి ఇంకో ముందే కాసినట్టున్నాయి. ఎందుకంటే నిన్న చూసిన కాబట్టి మీకు చూపెట్టే ఉద్దేశంతో ఇలా పొద్దున్నే అడవులకి సొరబడిన. ఇక లేట్ ఎందుకు, వెళ్దాం. దోస్తులు పొద్దున వచ్చినాయిగా. ఇంక ఇలా యాప్షీట్ కనబడతామంటే యాప్షీట్ అయితే కనవాలి. ఎందుకంటే యాప్లతో తోమాలనుకున్నా. బట్ ఏంటంటే మీకు పుల్లని పరిచయం చేస్తా. పుల్ల కాదు, తునికి చెట్టు మండలతో కూడా పను తోముకుంటారు. సో ఇవాళ నేను ట్రై చేస్తా. ఇంకో ఇది తునికి చెట్టు మండ. దీంతో కూడా పళ్ళు తోముకోవచ్చు అన్నట్టు. మనం ఇక్కడ పళ్ళు తోముకోవడానికి రాలే, పరికి పళ్ళ కోసం అయితే వచ్చిన. వెళ్దాం. మనం చూసిన చెట్లు కాకుండా ఇంకా వేరే చెట్లు చూద్దాం అనుకుంటే ఒక్క పర్ఫెక్ట్ చెట్టు కనబడుతుంది. దానికోసం గ్యార్ చేయాలి. బ్యాక్ గ్యార్ చూస్తారుగా, ఇది మీరు చెరువు అనుకుంటే పొరపాటు పడినట్టే. చెరువు అయితే కాదు, చిన్న కుంట అంతే మాత్రం. కానీ మాకు వర్షాకాలం గుర్తు రాలేదు. ఇది మనం రీసెంట్గా చూసినాం, 2 days బ్యాకే చూసినాం. ఇది వర్షాకాలం చూసి ఉంటే ఇక్కడికి చేపలు పడ్డానికి వచ్చేటోళ్ళం. చేపలు ఎందుకు, ఇప్పుడు హరికమలు కావాలి. ఓంపా దోస్తులు ఒకటి చెప్పాలి. సిటీలో ఉండే వాళ్ళకైతే ఇంత అదృష్టం ఉంటుందో ఉండదో తెలియదు. సో అలా కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి. మాకు కూడా సేమ్ టు సేమ్. మేము అడవిలో ఉంటాం కదా. సో అడవిలో ఉండడం వల్ల ఏంటంటే ఏ కాలాన్ని బట్టి ఆ కాలం కొన్ని పనులు దొరుకుతూ ఉంటాయి, బాగాలేకుంటాయి. ఒకటి చెప్పాలి, అడవి ద్రాక్ష కనబడ్డాయి. మీకు అంతకుముందు ఒక వీడియో చూసినాం అడవి ద్రాక్ష. ఇదిగోండి, ఇది అడవి ద్రాక్ష. ఇది వీటి కోసం ఘోరంగా సెర్చింగ్ చేసిన అడవి అంతా. అప్పుడే దొరకలే ఇవి. ఈ అడవి ద్రాక్ష అప్పుడు దొరకలే. ఇప్పుడు చూడు చాలా ఉన్నాయి. ఇవన్నీ అవి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఇదిగోండి, ఇవి లైట్గా పండు అవుతుంది. పండు అయితే తింటారు. ఒకరొకరు పుల్లగా తీయ కూడా ఉంటాయి, కానీ బాగుంటాయి. ఇవి దీని ఫ్లవర్ అయితే సూపర్ ఉన్నది. ఫ్లవర్ చూస్తారు కదా, ఈ ఫ్లవర్ మళ్ళీ మూసుకొని పోయి మళ్ళీ కాయ మాదిరి అవుతుంది. ఎంత బాగుంది ఫ్లవర్. ఇదే చెట్టు అడవి ద్రాక్ష. ఒకవేళ అడవి ద్రాక్ష చూడడం వల్ల ఉంటే నేను ఆల్రెడీ వీడియో తీసిన, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే చూసి చూసేయండి. ఓకే, మరి లేట్ ఎందుకు, ముందుకెళ్దాం. ఒక అర్ధ గంట నుండి ఎదులాడితే మాకైతే పరిపాల చెట్టు కనబడ్డది. ఇది అదే చెట్టు, కానీ దీనికి కాయ లేదు, పండు లేదు, ఏం లేదు. మనకు పండున్న చెట్టు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే దీనికి ముళ్ళు బాగుంటాయి. పుచ్చుకుంటా ముళ్ళు ఉంటే జాగ్రత్త. అగో మీ అందరికీ చెట్టు తెలిసే ఉంటుంది, చూపిస్తారండి. చూస్తారు కదా ఎంత అందమైన పూలు కనబడుతున్నాయో. ఇదే తుమ్మ చెట్టు. ఒకసారి చూపెట్టాం కదా తుమ్మ చెట్టు. మన లొమ్మగాడు తుమ్మ చెట్టు పేరు ఎందుకు వచ్చిందంటే తిమ్మితేం ముళ్ళు కురిస్తే తిమ్మితేం అంటుంది, అందుకే తుమ్మ చెట్టు అన్నారు. సో అదే చెట్టు ఇది. సో అది ఫన్నీగా అన్నాం. సో అందుకు రాలే పేరు దీనికైతే. మరి ఎందుకు వచ్చిందో తెలియదు మాకైతే. కానీ
దీని పూలు అయితే బాగుంటాయి. చూస్తుర్రా ఎంత బాగున్నాయో. మనకు రకరకాల పూలు కనబడుతున్నాయి, కాయలు కనబడుతున్నాయి, కానీ పరికిపళ్ళు కనబడుతున్నాయి. పా నేను నిన్న సాయంత్రం చూసిన చెట్టు కాడికి పోంపా. అమ్మా ఇటు అటు ఉండాలి. మొన్న తునికి పళ్ళ వీడియో కోసం పోయినప్పుడు ఒక్క తునికి చెట్టు కూడా కనవాళ్ళే. తునికి చెట్టు కావడం కానీ కాయలు కనవాళ్ళే. ఇప్పుడు పరికిపళ్ళ చెట్టు కోసం పోతే పరికిపళ్ళు కనబడుతుంది. ఇదిగో ఎన్ని తునిక్కాయలు చూసిండ్రా? ఎన్ని తునిక్కాయలు లేవు, గుత్తులు గుత్తులు ఉన్నాయి. మీకు కావాలంటే చూపిస్తా. గుత్తులు గుత్తులు ఉన్నాయి. అదే ఎండాకాలం అయితే ఒక్క కాయ కూడా కనబడి సారు. పచ్చడి కాయలు, ఉద్ది కాయలు కాదు. మేమేమో పరికిపళ్ళ కోసం పోతాను, ఇప్పుడేమో తునికి పళ్ళు కనబడతాను. చూసిరుగా వచ్చాడు తునిక్కాయలు. ఇట్లనే ఇంకొక 2 నెలలు ఉంటే మస్తు పండ్లు అవుతాయి, కానీ ఇవి ఇట్లనే కింద పడిపోయి ఖరాబ్ అయిపోతాయి. ఇక మనకి తునికి పళ్ళతో మనకేం పని, కానీ పరికిపళ్ళు కావాలి. మీకు ఇంకో కొన్ని కాయలు పరిచయం చేద్దాం అనుకుంటాను. అట్లా దగ్గర ఇంకో సేమ్ టు సేమ్ ఉసిరికాయ మాదిరే ఉంటాయి. తునికాయ కలర్ అయితే ఉంటాయి, కానీ ఉసిరికాయలు అయితే కాదు, తునిక్కాయలు కాదు, కొర్షకాయలు. తింటే కదా స్పాట్ డెడ్. సావాలనుకున్న వాళ్ళు అయితే ఇది ఒక మంచి టిప్ అన్నట్టు. దీన్ని దంచుకొని తాగితే, రసం తాగితే కథ స్పాట్ డెడ్. దానికి దొరికినా చస్తారు కొర్షకాయలు, అంత డేంజర్ అన్నట్టు. ఇక దీని రసం నోటికి అంటినా కానీ చనిపోతారు, అంత విషపూరితమైన కాయలు అన్నట్టు ఇవి. సో అందుకే వీటితో జాగ్రత్తగా ఉండాలి. తునికి పళ్ళు కొర్షకాయలు మనకి ఎందుకు, మనకు కావాల్సిన పరిగి పండ్లు. అదిగో ఈడో చెట్టు ఉన్నది, కానీ లైట్గా కొన్ని పచ్చి పచ్చి కాయలు ఉన్నాయి. మీ చూసిన చెట్టు అయితే కాదు, ఈడో కొన్ని కాయలు అయితే ఉన్నాయి, చూపిస్తాను. అక్కడ ఇక్కడ కొన్ని పండ్లు అయినాయి. అరే దీన్ని కోయాలంటే జాగ్రత్తగా కోయాలి, ఎందుకంటే రేగు చెట్టుకు రేగు ముళ్ళు ఎట్లుంటాయో ఈ పరకి చెట్టుకు ఫుల్ ముళ్ళు ఉంటాయి. గాలం మాదిరే ఉంటాయి, మళ్ళీ ముళ్ళు కూడా. అవి అందట్లేదు, ఇంకో చెట్టు కాడికి పోదాం. ఇగో ఇవైతే కాయలు చూస్తున్నారు కదా, గివే పరికి పండ్లు. బాగా దొరకలే, గివే దొరికినాయి. ఇంకో చెట్టు కాడ చూసుకుందాం. తిందాం అనుకున్నా కానీ ఇప్పుడే తునికి పుల్లతో నేను ఊరంతా రుద్ది వదిలిపెట్టిన. సో లేట్ ఎందుకు, మేము మొత్తం ఫ్రెష్ అయిపోయినాక తిందాం. చూసిరు కదా, ఇంకో చెట్టు కాడికి పంప పరిగి పండ్లు. మొత్తానికి అయితే పరిగి పండ్లు అయితే కనబడ్డాయి. చాలా ఉత్సాహంగా ఉన్నాను నేనైతే. మొత్తానికైతే మేము అనుకున్న పరిగి పండ్ల చెట్టు కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చూస్తారు కదా, ఇందులో కలిసిపోయింది. ఇక్కడ ఉంది పరిగి పండ్లు, చాలా ఉన్నాయి. ఇప్పుడు కోస్తున్నా. ఇవన్నీ పరికి పండ్లు. ఆ నల్లగానే అన్ని పండ్లు అన్నట్టు, పచ్చిగా అన్ని పచ్చి అన్నట్టు. సో ఇవి కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. ఈ చెట్టు మాత్రం అయితే తీయగా ఉన్నాయి. కాయలేమో అక్కడెక్కడో ఉన్నాయి, నా చేతికి ఏమో అందట్లేదు. ట్రై చేద్దాం. కింద పెద్ద లొంకున్నది. మరి ఏ కాలం దొరికే పండ్లు ఆ కాలంలో తినాలంటారు. సో చాలా మంచిది. ఈ పరికి పండ్ల ఆకులు కూడా కొన్ని ఆయుర్వేదం ఉంటుంది కదా, ఆయుర్వేదానికి ఉపయోగిస్తారట ఆకులు. దేనికి ఉపయోగిస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే ఔషధాలకైతే పట్టుకుపోతారట పరికి పండ్ల ఆకులని. చెప్పినా కదా, చాలా ముళ్ళు ఉంటాయి. జోలో పోతుంటే మంచిది.
మొత్తం మండ వస్తే ఆయ్ కాలు దొరికినట్టే. అబ్బా ఘోరంగా ముళ్ళు ఉన్నాయి. ఇగో మొత్తానికైతే ఇవన్నీ పోసాం. ఇంకో గోయచ్చు కానీ నా వల్ల కాదు, పెద్ద వంకున్నది ఆడ. అలా దిగాలంటే ఆ చెట్టు అందదు. ఈ నుండేమో చేతికి మొత్తం ముళ్ళు కూస్తున్నాయి. సాయంత్రం పూట వచ్చి కోసుకొని పోతా. ఒక మీద ఒక పీరియడ్ కాయలు కోసుకున్నాం. ఇవే చాలు ప్రస్తుతం అయితే. మీకు చూపెడదామని ఈ కాయలు అయితే మీకు కోసినాం. ఇవి పరికి పనులు అయితే. సో చూసారు కదా పరికి పనులు అయితే. మా అడవిలో అయితే ఖాతా అయితే స్టార్ట్ అయింది. జనవరి వరకు అయితే మాకు పరికి పనులు ఫుల్ పరికి పనులు. ఎవరికైనా కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాల్ చేసేయండి. ఇక లేట్ ఎందుకు, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. బాయ్.